అంటే దీన్ని శాంతిప్రసాద్ గారు తో నేను పూర్తిగా ఏకీపిస్తాను. బట్ ఏదేమైనా కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అంశాలు వస్తాయండి. అది మనకి అనివార్యంగా వస్తాయి. దాన్ని కూడా ఆచితూచి నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సంకీర్ణం అనే దాని మీద అంటే సినర్జీ అంటాం. సినర్జీ అంటే ఏంటంటే 1+1 క్యాన్ బి మోర్ దెన్ 2 అంటే. అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఎవరు లాభపడ్డారు ఎవరు అనేది కాదు. అదేంటంటే ఆ సంకీర్ణంలో ఉండేటువంటి ఒక ఇది మన భారతదేశ రాజకీయాల్లో సంకీర్ణాలు ఉన్నప్పుడు నిజానికి పొత్తు పెట్టుకునేది కూడా అందుకే. అందువల్ల జనసేన వల్ల తెలుగుదేశం లాభపడిందా, అదేవిధంగా తెలుగుదేశం వల్ల జనసేన లాభపడిందా, అసలు ఎక్కువ లాభపడింది అయితే బీజేపీ అసలు సీన్లో కూడా లేదు కదా. వాళ్ళు మరి బీజేపీకి ఆ మాత్రం సీట్లు రావటం అనేటువంటిది గొప్ప విషయం. అది కూడా మళ్ళీ ఒక ఫోర్స్ లాగా రావటం ఇదంతా కూడా జరిగింది. అందువల్ల ఎవరికి ఉపయోగపడ్డారు, ఎవరికి సహకరించారు కాదు, ఇది ఒక కలిసి కూటమి కాబట్టి ఒకళ్ళ క్రెడిట్ కాదు. కాదండి. అంటే సంకీర్ణంలో ఉండేటువంటి ఒక అడ్వాంటేజ్ అది. ఆ అడ్వాంటేజ్ని ఫుల్గా ఉపయోగించుకున్నారు. ఇంకొక ఇదేంటంటే లైటర్ వేన్లో చెప్పాలంటే అసలు వీళ్ళెవరిది కాదు క్రెడిట్, జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆయన వల్లనే కూటమి గెలిచిందనే వాళ్ళ ఒక వాదన కూడా ఉంది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. ఆయన వేసారిపోయి ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయన ఓడించారు తప్ప వీళ్ళు గెలిచినట్టు కాదనేది కూడా ఒక అంటే లైటర్ వేన్లో చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఇవి చిన్న చిన్న ఉంటాయి. అదేవిధంగా దీన్ని కూడా సర్దుకుపోవాలి. తర్వాత కూడా దీన్ని పెద్ద ఇష్యూగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కొన్ని అంశాల మీద, ముఖ్యంగా కొన్ని జాతీయ అంశాల మీద ఆయన కొంత క్లారిటీ ఇచ్చిన మాట వాస్తవం. అదేవిధంగా అదే పార్టీని ఏ విధంగా విస్తరిస్తారు, అదేవిధంగా మీకేమనిపించింది జాతీయ అంశాల మీద మాట్లాడారు అంటే? సనాతన ధర్మం ఆయన విధానమా, పార్టీ నినాదమా? అది అర్థం కాల నాకు. పార్టీ అంటే సనాతన ధర్మం తను మొట్టమొదటి నుంచి ఉన్నాను అని చెప్పాడు కదా ఆయన. చిన్నప్పటి నుంచి కూడా అయ్యప్ప స్వామి పార్టీ నినాదంగా ఎత్తుకోమంటున్నారా కార్యకర్తల్ని? అంటే ఒకటండి, వాళ్ళ మన దక్షిణాది రాష్ట్రాల పార్టీల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సెక్యులర్ విధానంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదండి. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన 2017-19 మధ్యలో ఆయనే సౌత్ నుంచి ఆదాయం ఎక్కువ, సౌత్ నిలాగా ఎట్లా చేస్తారు మీరు